ఈరోజు మనము రొయ్యల మునక్కాయల కూర తయారు చేయబోతున్నాం. అది ఎలాగో చూసేది మీరు. మనం ఇలా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక ఇలా బాండీ కూడా మనం పెట్టుకోవాలి. బాండీ పెట్టుకున్నాక మనం తగినంత నూనె వేసుకోవాలి. ఇలా మనము నూనె 3 స్పూన్లు వేసుకున్నాక కొంచెం బాగా మరిగించాలి. ఇలా నూనె మరిగినాక ఇలా మనం తాలింపు గింజలు తీసుకొని నూనెలో వేసుకోవాలి. అది వేగించిన తర్వాత నెక్స్ట్ మనము ఉల్లిపాయల పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా ఉంటుంది చూడండి. ఇలా మనము ఆనియన్ వేసుకున్నాక ఇలా మనం కలుపుకోవాలి. అది వేగిన తర్వాత నెక్స్ట్ మనము తగినంత మిరపకాయలు వేయాలి. తర్వాత మనము కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలపెట్టుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగా ఉప్పు వేసుకున్నాక ఇలాగ మనము కలిపెట్టుకోవాలి. దీని తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్లు వేసాము. అలా వేసుకున్నాక అలా మనము కలిపెట్టుకోవాలి. తర్వాత మనం పసుపు తీసుకొని పసుపు తగినంత వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం పసుపును కూడా కలిపెట్టుకోవాలి. ఇలాగా బాగా పసుపుగా వచ్చే విధంగా కలిపెట్టుకున్న తర్వాత ఇలాగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము టమాటా ప్యూరీని మనం ఇలా బౌల్లో వేసుకోవాలి. 1 కప్పు వేసుకున్నాక మనం ఈ టమాటా ప్యూరీని కూడా కలుపుకోవాలి. ఇలాగా టమాటా ప్యూరీ వేసినాక అది టమాటాను మగ్గించుకోవాలి. ఇలా టమాటా మగ్గించుకోవడానికి మూత వేసుకొని కొంచెం టైం తీసుకోవాలి. ఇలా కాసేపు మరిగించుకున్నాక ఈ విధంగా ఉన్నప్పుడు మనము మునక్కాయలు వేసుకోవాలి. తర్వాత రొయ్యలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంతోపాటు తగినంత కారం కూడా వేసుకోవాలి. ఏమైతే 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు వేయడం జరిగింది. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటిని మూత పెట్టి మరిగించుకోవాలి. స్టవ్ను కూడా సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత మనము ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఇంట్లో చేసుకున్న గరం మసాలాను మనము ఈ వేయించుకున్న మునక్కాయ రొయ్యలు కర్రీకి తగినంత గరం మసాలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 1 నిమిషం మగ్గనిచ్చి తగినంత వాటర్ పోసుకోవాలి. ఇలా మరిగించుకున్నాక ఈ విధంగా గంటి పెట్టుకొని తిప్పుకున్నాక కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక బాగా కలుపుకోవాలి. కాసేపు మరిగించుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్నాక మనం కంప్లీట్గా కర్రీ అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము దించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మమతా మేకర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇలాగా మనకు ఫైనల్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయాక మన ఒంగోలు రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.